ఏపీ మంత్రుల పేషీలపైన ఇంటెలిజెన్స్ షాకింగ్ రిపోర్ట్ ఇచ్చింది. కొంతమంది మంత్రుల ఓఎస్డీలు, పిఎస్లు, పిఏలపైన అవినీతి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇప్పటికే మంత్రుల్ని చంద్రబాబు హెచ్చరించారు. మంత్రుల పేషీ సిబ్బంది పైన స్పెషల్ నిఘా కూడా పెట్టారు. ఇప్పటికే మంత్రి కొల్లు రవీంద్ర ఓఎస్డీ పైన వేటు కూడా వేశారు. గతంలో తన ప్రైవేట్ అసిస్టెంట్ని తొలగించారు హోంమంత్రి అనిత. మరికొంతమంది మంత్రుల ఓఎస్డీల పైన కూడా తీవ్రమైనటువంటి ఒక ఆరోపణలు ఉన్నాయి. చాలా తీవ్రమైనటువంటి ఆరోపణల నేపథ్యంలోనే త్వరలోనే మరికొంతమంది పైన కూడా వేటు పడే అవకాశం ఉంది. మంత్రుల పేషీలో ఉన్నటువంటి ఓఎస్డీలు, పిఎస్లు, పిఏలు అక్రమానికి, అవినీతికి పాల్పడుతున్నట్టుగా చాలా క్లియర్గా ఇంటెలిజెన్స్ నివేదిక రావడంతో ఒక్కసారిగా ప్రభుత్వం ఏం చేస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది, ఆసక్తి వేరెత్తోంది. వారంతా ఎవరు, ఎక్కడెక్కడ దోచుకున్నారు, ఎక్కడెక్కడ అవినీతికి పాల్పడ్డారు, ఎలా వారంతా ఈ అక్రమాలకి పాల్పడ్డారన్న విషయం పైన కొంత ఆసక్తి రేస్తోంది. ఏకంగా వారిని కేవలం తొలగించడమే కాకుండా వారు అక్రమాలకు పాల్పడ్డ విషయంలో కానివ్వండి, లేదంటే వారు అవినీతికి పాల్పడ్డ విషయంలో కానివ్వండి, నిగ్గు తేల్చి ఆ సామాన్యులకు కానివ్వండి, ఆ బాధ్యులకి న్యాయం చేయాల్సినటువంటి బృహత్తర బాధ్యత కూడా ప్రభుత్వం పైన ఉంది.